నెల్లూరులో రంగయ్య అనే రైతు పొలంగట్టున ఉన్న పొదల్లో ఒక పిచ్చుక జంట గూడుగట్టుకుని వాటి పిల్లలతో హాయిగా జీవిస్తోంది. ఒకరోజు రంగయ్య పంటచేలో కలుపు తీసి వెళ్లేటప్పుడు ఆ పిచ్చుక గూడు కనిపించింది. అయ్యో, చిన్నపిల్లలే, కోతల వేళకు రెక్కలొచ్చి ఎగిరిపోతే బాగుండు అనుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న పురుగులు ఏరుకుంటున్న తల్లి పిచ్చుక ఆ మాట వింది. ఎగురుకుంటూ వచ్చి పిల్లల నోట్లో ఆహారం పెట్టి జాగ్రత్తలు చెప్పింది. రంగయ్య ఎప్పుడొచ్చినా ఏం మాట్లాడుకున్నది విని వివరంగా తనకు చెప్పాలంది. పిల్లలు సరే అనగానే ఎగిరిపోయింది తల్లి పిచ్చుక. పంట బాగా పండింది. కోతల సమయానికి పిల్లలకు రెక్కల్లో ఇంకా పూర్తిగా బలం రాలేదు. చుట్టుపక్కలే బోలెడు ధాన్యం ఉన్నా అమ్మ ఎందుకు బయటకు వెళ్తుందో అర్థం కాలేదు పిల్లలకు. ఎప్పటిలాగే ఆహారానికి వెళ్లి సాయంత్రానికి తిరిగి గూటికి చేరుకుంది తల్లిపక్షి. అమ్మా అమ్మా అంటూ తల్లి చుట్టూ తిరిగి కిచకిచమంటూ అరవసాగాయా పిల్లలు. వాటికి కడుపు నిండా ఆహారం పెట్టిందా పిచ్చుక. తర్వాత ఈ రోజు సంగతులేమిటి అని అడిగింది తల్లిపక్షి. నేను చెప్తాను అని వంతులాడుకోసాగాయా పిల్లపక్షులు. సరే, ఎవరో ఒకరు చెప్పండి అంది తల్లిపక్షి. అమ్మా, ఈ రోజు పొలం యజమాని వచ్చాడు. రేపు కోతకు కూలివాళ్లను రమ్మన్నాడు. అది ఈ రోజు విశేషం అని చెప్పింది ఒక పిల్ల. అయితే రేపట్నుంచి వడ్లగింజలు దొరకవన్నమాట అంది రెండో పిల్ల. అమ్మా, మనం వేరే చోటకు వెళ్ళిపోదాం అంది మొదటి పిల్ల. మీరు భయపడకండి, హాయిగా పడుకోండి అంది తల్లిపక్షి. హాయిగా నిద్రపోయాయా పిల్లలు. తెల్లవారగానే యథావిధిగా తల్లిపక్షి బయటకు వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చింది. అమ్మా, పంటకోతకు ఈరోజు కూలివాళ్లు రాలేదు. బంధువులను సాయానికి రమ్మన్నాడు యజమాని అని చెప్పాయా పిల్లపక్షులు. మరేం పర్వాలేదు, మరో రోజు మనకు గడువుంది అని నిట్టూర్చింది తల్లిపిచ్చుక. మర్నాడు యజమాని పొలంగట్టు దగ్గరకు వచ్చి, తుఫానొచ్చే అవకాశముంది. ఇప్పటికే వారం గడిచింది. ఇక ఆలోచిస్తూ కూర్చుంటే లాభంలేదు. నేను పక్క ఊరు వెళ్లి కొళవళ్లు పదును పెట్టించుకుని వస్తాను. కొడుకులు నువ్వు తలో చెయ్యి వెయ్యండి అన్నాడు భార్యతో. ఆ మాటలు విన్న పిచ్చుక పిల్లలు తల్లితో చెప్పాయి. సరే అని మర్నాడు ఉదయం ఒక్కో పిల్లను అతి కష్టం మీద నోట కరుచుకుని వేరే చోటకు తరలించింది పిచ్చుకల జంట. కొత్త గూడు, కొత్త ప్రదేశం చూసి ఆశ్చర్యపోయాయా పిచ్చుక పిల్లలు. అమ్మా, ఈ ప్రదేశం బాగుంది. ఈ గూడు ఎప్పుడు కట్టావు అని అడిగాయా పిల్లలు. యజమాని కూలివాళ్లపై చుట్టాలమీద ఆధారపడ్డాడు. పని జరగలేదు. తాను స్వయంగా పూనుకుంటే పని ఆగదు. అందుకే మేము ఎవరిమీద ఆధారపడకుండా కొత్త గూడు కట్టాం. మన పని మనం చేసుకున్నంత ఉత్తమం మరొకటి లేదు. ఏ రోజైతే కొడవళ్లు పదును పెట్టించడానికి పక్క ఊరికి వెళ్లాడో అప్పుడే మాకర్థమైంది యజమాని తనే వరిచేను కోసుకోవడానికి సిద్ధపడ్డాడు అని. అందుకే ఇంత త్వరగా ఇక్కడికి తీసుకొచ్చాం అంది తల్లి. అమ్మ ముందు చూపునకు ముచ్చటపడ్డాయా పిచ్చుక పిల్లలు.